బండి సంజయ్ ఆయన స్టార్ట్ అయింది. ఇక కరువు కలవరం, 3 పార్టీలకు ప్రకృతి గుబులు, ప్రజల్లో వ్యతిరేకత రాకుండా సర్కార్ అలర్ట్, ఎండిపోయిన పంటలను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అస్త్రంగా మలుచుకునే ప్లాన్లో బీఆర్ఎస్, 2 పార్టీలను విమర్శించి అంటే కాంగ్రెస్ను బీఆర్ఎస్ను ఇప్పుడు ప్రస్తుతం పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించాలి, 10 ఏళ్ల పాటు పాలనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని విమర్శించాలి. ఈ 2 పార్టీలను విమర్శించి లబ్ధి పొందేలాగా బీజేపీ ప్లాన్ చేసుకుంటుంది. చివరి 2 వారాలే టర్నింగ్ పాయింట్ అనే ఆందోళన. లోక్సభ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ రచిస్తున్న వ్యూహాలు ఎలా ఉన్నా రాష్ట్రంలో నెలకొన్న కరువు సమస్యను మాత్రం ఆయా పార్టీలు ఎజెండాగా పెట్టుకున్నాయి. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ ఇప్పటికే బీఆర్ఎస్ ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకోగా, గత పాలనలోని వైఫల్యాలతో పాటు ప్రకృతి తెచ్చిన కరువు అంటూ అధికార కాంగ్రెస్ పార్టీ దాన్ని తిప్పికొడుతున్నది. 2 ప్రభుత్వాల పాపం ఇందులో ఉన్నదని, ఆదుకోవాల్సిన గవర్నమెంట్ రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తున్నది. ప్రస్తుతం కరువు అంశం అన్ని పార్టీలకు ప్రధాన అంశంగా మారిపోవడంతో రానున్న రోజుల్లో ఇది మరింత తీవ్రమైతే ప్రజలను కన్విన్స్ చేయడం 3 పార్టీలకు కత్తి మీద సాములాగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే ఎవరి వల్ల కాదు, నిజానికి కరువుకు సంబంధించిన విషయంలో కరువు రేవంత్ రెడ్డి తెలియదు, నరేంద్ర మోడీ తెలియదు. నరేంద్ర మోడీకి సంబంధం లేదు అన్నప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధం ఉంది కరువు విషయంలో. మరి ఈ కరువు ఎందుకు వచ్చింది అని అంటే, మీరు ఈ పాలనకు సంబంధించిన విషయంలో ఆలోచించి రైతుల్ని మభ్యపెట్టి రైతుల ఓట్ల కోసం ప్రయత్నం చేయడం కాకుండా, కేంద్రం నుండి ఏ ప్రాజెక్టులు ఇచ్చారో బీజేపీకి దమ్ముంటే చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కరీంనగర్ రైతుల పొలాలు ఎండిపోతున్నాయన్నా, వరంగల్ రైతుల పొలాలు ఎండిపోతున్నాయన్నా, నిజామాబాద్, ఆదిలాబాద్ రైతుల పొలాలు ఎండిపోతున్నాయన్నా, అటు మహబూబ్ నగర్ రైతుల పొలాలు ఎండిపోతున్నాయన్నా రేవంత్ రెడ్డే కారణమా? గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ ఏం చేసింది? మీరు 5 ఏళ్ళుగా ఎంపీగా ఉన్నారుగా, కరీంనగర్ ఎంపీగా, మీరు 5 ఏళ్లలో ఈ పంటలు ఎండిపోకుండా ఉండడం కోసం బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ తీసుకొచ్చిన ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టుల పేర్లు చెప్పండి. పాత ప్రాజెక్టులకు మేము నిధులు ఇప్పించినాము, లేదంటే ఆ కృష్ణా జిల్లాలకు సంబంధించిన విషయంలో మేము సపోర్ట్ చేసినాము, కృష్ణా జిల్లాలో పోకుండా ఉండడం కోసం మేము అడ్డుకునే ప్రయత్నం చేసినాము. ఈ ముచ్చట్లన్నీ బక్వాస్ ముచ్చట్లు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ కరీంనగర్ నియోజకవర్గంలో పొలాలు ఎండిపోవడానికి రేవంత్ రెడ్డి ఎట్లా కారణమవుతాడు? కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి నీవు కారణం కాదా? కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎండిపోతూ ఉంటే మీరేం చేసిర్రు? కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో కానీ, కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పొలాలకు సంబంధించిన విషయంలో కానీ, రైతులకు సంబంధించిన విషయంలో, ఎండిపోతున్నటువంటి పంటలకు సంబంధించిన విషయంలో కానీ, చెరువులకు సంబంధించిన విషయంలో, వాటి పూడికతీత విషయంలో కానీ, కాలువల విషయంలో కానీ, మొత్తంలో ఏ పనిలో నువ్వు ఎంపీగా గెలిచి కరీంనగర్ నియోజకవర్గానికి చేసినటువంటి ఏదన్నా మంచి పని ఉన్నదా? బండి సంజయ్ దీనికి సమాధానం చెప్పాలి. కరువు వచ్చింది భయ్, కరువు వచ్చింది, కలవరం పెడతా ఉంది. నిన్ను కలవరం పెడతలేదు. రైతులాగా ఇవాళ కాషాయ జెండా పక్కపండి గ్రీన్ కలరు, ఈయన 24 గంటలు మొన్న కూడా ఏమన్నాడు? ఆరెంజ్ డ్రెస్ అట గ్రీన్ కలర్ డ్రెస్ మీద గెలిచిందట. గ్రీన్ కలర్ డ్రెస్ చిత్తుగా ఓడిపోయిందట. ట్విట్టర్లో ట్వీట్ పెడతా నేను. ఆరెంజ్ కలర్ గెలిచింది, గ్రీన్ కలర్ ఓడిపోయింది. గ్రీన్ కలర్ ఇక తప్పకుండా భవిష్యత్తులో కూడా ఓడిపోతుంది. గ్రీన్ కలర్ను చిత్తుగా ఓడించినటువంటి ఆరెంజ్ డ్రెస్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పేసి ట్విట్టర్లో పోస్ట్ పెట్టండి, క్రికెట్ గురించి మాట్లాడకుండా. మరి ఆరెంజ్ కలర్ డ్రెస్ వదిరా బాబు అని చెప్పేసి అంటే వీళ్ళకు పెద్ద మొగోడులాగా ఉన్నటువంటి, వీళ్ళకి కంట్లో నలుసులాగా ఉన్నటువంటి డిఎంకే పార్టీ సంబంధించినటువంటి, మరి తమిళనాడుకు సంబంధించినటువంటి పార్టీ నాయకులది ఆ ఆరెంజ్ కలర్ డ్రెస్ వాళ్ళు వాళ్ళ టీం అనే విషయం ఇది తెలియదు. అంటే గ్రీన్ కలర్ కనబడితే ఇంతకుముందు కదా బాలగోపాల్ సార్ లాంటి వాళ్ళు చెప్పినట్టుగా అడవిలో ఇప్ప పువ్వు కనబడ్డా కూడా, ఇప్ప పువ్వు ఏరుకుంటా అంటే కూడా, లేదంటే చెట్టుకు ఎర్ర గుడ్డ కడితే కూడా ఆ ఎర్ర గుడ్డను చూసి ఆ చెట్టును చూసి చెట్టును కాల్చినటువంటి చెట్టును కూడా ఎన్కౌంటర్ చేసేటువంటి పరిస్థితుల్లో ఆనాటి పోలీసులు ఉన్నారు అన్నట్టుగా ఈరోజు ఈయన పరిస్థితి కూడా గదే. గ్రీన్ కలర్ కనబడ్డదా అంటే ఆ గ్రీన్ కలర్ ఎంఐఎం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి అదే గ్రీన్ కలర్ జెండా తీసుకొచ్చుకొని ఇలా రైతుల కోసం మెడల్ వేసుకొని కూర్చున్నాడు పెద్ద మనిషి. నువ్వు మా కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేసినావు చెప్పిన తర్వాత, కరీంనగర్ నియోజకవర్గ రైతులందరూ అడుగుతున్నది ఒకటే, మీ బీజేపీ పార్టీ రైతులకు మద్దతు ధర ఇస్తుందా లేదా? దానికి సమానం చెప్పి రైతుల గురించి మాట్లాడాలి. లేకపోతే మాట్లాడకు. అసలు నీకు అర్హతనే లేదు రైతుల గురించి మాట్లాడడానికి. ఎట్లా అర్హత ఉంటుంది? ఈ 5 ఏళ్ల కాలంలో రైతుల కోసం నువ్వేం చేసినావు? రైతుల ఆత్మహత్యల నివారణ కోసం నువ్వేం చేసినావు? రైతులకు సంబంధించిన విషయంలో కేంద్రం మెడల్ వంచి నువ్వు తీసుకొచ్చిన నిధులేంది? కరీంనగర్ నియోజకవర్గాన్ని తీసుకొచ్చినటువంటి కాలువలేంది? కరీంనగర్ తీసుకొచ్చినటువంటి డ్యాముల సంగతి ఏంది? లేదంటే ఏం తీసుకొచ్చినావని నువ్వు కరీంనగర్ నియోజకవర్గ ప్రజల కోసం ఏం చేసినావు అని చెప్పేసి ఈరోజు నువ్వు రైతుల దీక్ష చేస్తున్నావు. చెప్పు. నరేంద్ర మోడీ నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి, బీజేపీ పార్టీ నుండి నేను
కరీంనగర్ ఎంపీగా ఉండి కరీంనగర్ నియోజకవర్గానికి ఈ అభివృద్ధి పనులు చేసిన ఇంత మేర నిధులు తీసుకొచ్చిన అని చెప్పేసి దమ్ముంటే ఓ శ్వేతపత్రం విడుదలేసి కరీంనగర్ క్లాక్ టవర్ దగ్గర కూర్చొని మాట్లాడు. ఓ టెంట్ వేసుకొని లేదంటే ఇంట్లో కూర్చొని ఇంత వరిగడ్డి తీసుకొచ్చుకొని ఈయన చేతిలో ఉన్న వరిగడ్డి కొద్దిగా మంచిగా ఉన్నది, ఇంకా పచ్చగానే ఉన్నది. మరి కరువు ఎట్లా వచ్చిందో ఈయనకి తెలియాలి. కరీంనగర్ నియోజకవర్గంలో కరువు రావడానికి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం చెప్పాలి బండి సంజయ్.